ఆయనని అరెస్ట్ చేసుకుని వచ్చి ఈయనకి తెగిస్తూ, ఇదిగో ఎంపరర్ దేవుడు అని ఒప్పుకో, యేసు దేవుడు కాదని చెప్పు, నేను బ్రతకనిస్తాం అని అన్నాడు. నేను యేసుకి తప్ప ఎవరికి మొక్కను, యేసే నా దేవుడు, ఎంపరర్ దేవుడు కాదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఆయనకి కఠినమైన శిక్ష వేయాలని, అందరికి బుద్ధి చెప్పాలని ఆయనని స్తంభానికి కట్టేసి నీకేమైనా లాస్ట్ విష్ ఉందా అంటే ఆయన చెప్పిన మాటలు ఏంటి తెలుసా? లెట్ మీ రీడ్ దిస్ థింగ్. ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, హౌ కెన్ దెన్ ఐ బ్లాస్ఫెమ్ అగెయిన్స్ట్ మై కింగ్ మై సేవియర్? How can I blaspheme my king, my savior? You threaten me with a fire that burns for a season, after a while is quenched. But you are ignorant of the fire of everlasting punishment that is prepared for the wicked. ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా రాజుకి, నా రక్షకుడికి విరోధంగా నేను ఎలాగ దూషిస్తాను, నువ్వు కొద్దిసేపు కాలిపోయే అగ్నితో నన్ను భయపడుతున్నావు, కానీ ఆరని అగ్నిని గురించి నువ్వు అజ్ఞానివై ఉన్నావు. ఎంతమందికి తెలుసు అగ్ని ఆరదో పురుగు చావదో, రెండవ మరణం. అక్కడ నుండి తప్పించబడతారా? పాలికార్ప్ అదే అంటున్నాడు, కొద్దిసేపు నన్ను కాల్ చేసి ఆగిపోయి ఆ మంట గురించి మాట్లాడుతున్నావు, అగ్ని గురించి మాట్లాడుతున్నావు, కానీ ఆరని అగ్నిని గురించి, నిత్య శిక్షణ గురించి నువ్వు అజ్ఞానిగా ఉన్నావు అన్నప్పుడు వారికి ఇంకా కోపం వేస్తుందంట. అదే సమయంలో ఆయన చివరగా ఆయనను చంపేటప్పుడు ఈ మాటలు పలికిన వెంటనే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి, అంటించండి రా మంట అన్నాడంట. ఎంతసేపు మంట అంటిద్దామన్నా మంట అంటుకుంటలేదు. మరల మంట అంటిస్తా ఉంటే గాలి కొట్టి మంట ఆరిపోతుందంట. దాన్ని చూసిన ఆ ఎంపరర్, ఆ మనుషులకి కోపం వచ్చి కత్తి తీసుకుని కత్తితో ఒకే పొడిచి చంపేశారంట. ఆ పొడిచి చచ్చిపోయే సమయంలో ఆయన చివరికి పలికిన మాటలు ఏంటంటే, ఐ బ్లెస్ యూ ఫాదర్, ఫర్ యూ జడ్జ్ మీ వర్ది ఆఫ్ దిస్ అవర్, so that in the company of the martyrs I will share the cup of Christ. నీకు స్తోత్రములు, నీకు వందనములు తండ్రి, నన్ను యోగ్యునిగా ఎంచావు. ఈ గడియలో అనేక మంది హతసాక్షులతో పాటు పాలు పొందుతానికి, క్రీస్తు ఆ కప్పులో నుండి, ఆ పాత్రలో పాలు పొందుతానికి నాకు ఈ ధన్యత ఇచ్చావు అని చెప్తూ ఆయన మరణించాడంట. ఈ ఆది సంఘం చూసినప్పుడు ఎన్నో శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో, కష్టము మధ్యలో వారు దూర్చుకుని వచ్చారండి.